సో మీ అమ్మగారికి ఇష్టమైన పాట, మా అందరికి ఇష్టమైన పాట, సో ఎక్కువగా జనాలు అడిగే పాట. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సిద్ధి శ్రీరామ్ గారి యొక్క వాయిస్ లాగా సేమ్ హ్యాష్టింగ్ దిగిపోయింది అంతే. సింగం సినిమాలో నుంచి సూర్య గారు చెప్పిన డైలాగ్స్ మా కోసం ప్రశ్న. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచకు వెళ్ళే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండం నుంచి ఎక్కువ పెట్టిన దిక్కుకు దూసుకెళ్లే మిస్సైల్ రా. మన లెజెండరీ డైలాగ్ కింగ్ అని చెప్పొచ్చు. సో మన బాలయ్య బాబు గారు డైలాగ్స్ చాలా బాగా చెప్తారు. ఒకసారి బాలయ్య బాబు గారు డైలాగ్ ఒకసారి. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ ది మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. పాడుతా తీగ బాలు గారి దగ్గర నుంచి మీ ప్రస్థానం మొత్తం సింగింగే. అనేక టీవీ షోస్లో మంచి మంచి సో విన్నర్గా మీరు నిలిచారు. బట్ ఎందుకు యాక్టింగ్ మీద సడన్గా మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో మనం కూడా ఒక భాగం అయితే బాగుంటుంది. చిరంజీవి గారితో కూడా మీరు డ్యాన్స్ మూమెంట్ చేయించారని తెలుగు ఇండియన్లో. బట్ అది ఎడిటింగ్లో చిరంజీవి గారితో పాటు చేసిన డ్యాన్స్ తీసేశారని సో ఒకటి ఇన్ఫర్మేషన్. సో ఎందుకు తీసేయాల్సి వచ్చింది? చిరంజీవి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకు తీసేసారన్న రీజన్ నాకు కూడా తెలియదు. యాక్చువల్ రెండు తీశారు. బాలయ్య గారితో చెప్పిన డైలాగ్ కూడా తీసేశారు ఎడిటింగ్లో. నా లైఫ్లో కొంచెం గేమ్ చేంజింగ్ అయ్యే ఆస్పెక్ట్స్ని రైట్. చిరంజీవి గారు కూడా మీకు ఒక స్పెట్స్ గిఫ్ట్గా ఇచ్చారు. అదే ఉంచుకున్నారు జాగ్రత్తగా. ఎందుకు చేయందంటే ఒక మంచి మూవీలో మంచి సాంగ్ పాడే అవకాశం ఎందుకు రాలేదు? అండ్ ఇంకా అవకాశాలు ఏమైనా వస్తున్నాయా, రాలేదని డిసప్పాయింట్లో ఉన్నారా? సో బాలయ్య గారి గురించి అండ్ బాలయ్య గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. 2 సార్లు బాలయ్య గారితో ఫోన్లో మాట్లాడాను. హలో జయంత్, ఎలా ఉన్నావు అని చెప్పారు సార్. మీకు బాగా పేరు తీసుకొచ్చినట్టు ఒక్క సాంగ్ మళ్ళీ మా ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి బ్యూటిఫుల్ సాంగ్. బొమ్మోలే ఉన్న తీరపోరి బొంబాటుకుందిరా నారి, లటోలే ఉన్న తీరగోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.